ప్రకృతి వ్యవసాయ రైతు సేవా కేంద్రం వారి మరి ఒక ఉత్పత్తి బ్రహ్మాస్త్రం. ఈ బ్రహ్మాస్త్రం ఏంటి, ఇది రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుందో మన గోవింద్ రెడ్డి గారి మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్, ఇది ఏంటి ఈ ప్రోడక్ట్? నమస్తే అండి, ఇది బ్రహ్మాస్త్రం అండి. జనరల్గా ఇది ప్రకృతి వ్యవసాయంలో తయారు చేసిన వాళ్ళు బ్రహ్మాస్త్రం అంటే పురుగులను చంపేటువంటి మందు అని అనుకుంటారు. మేము మొట్టమొదట మన ఈ ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఇది ఈ పేరుతో వెళ్ళి తెగుళ్ళని కంట్రోల్ చేయడంలో ఇది బహుముఖ పాత్ర పోషించింది. ఆ పేరు ఇక అట్లే ఉంచేసామండి, బ్రహ్మాస్త్రం అనే పేరు పెట్టుకొని. ఇది హిల్టు, తర్వాత తాలుగాయల సమస్యని మిరపలో, తర్వాత ఆకులకు సంబంధించినటువంటి వైరల్ బ్యాక్టీరియల్ ఏ రకమైనటువంటి తెగులనైనా భూమి లోపలిది భూమి బయటది అన్నింటినీ ఒకే మందు కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల ఏ రకమైనటువంటి ఎండు తెగులు కానీ అట్లాంటివి ఉంటే ఆ సందర్భంలో ఈ బ్రహ్మాస్త్రం చాలా వరకు ఇల్ట్ అనేది అంటే ఎండు తెగులు కదా ఇల్ట్ అంటే. అంతే, ఇల్ట్కి చాలా వరకు సరైన మందులు లేదు అని చెప్పేసి కెమికల్ వ్యవసాయాలు అంటుంటారు. ఈ మందును కొట్టిన తర్వాత మీరు ఇంకా హిల్ట్ మొక్కను చేలో చూడరు. అంతకుముందు చనిపోయి ఉండొచ్చు. మనం అనేక రకాలు ఇప్పుడు మనం తెలిసి మనం హిల్ట్ సమస్య రాగానే బ్లాక్ కాఫర్ కానివ్వండి, లేకుంటే చాలా రకాల మందులు మనం నీళ్లు తీసుకెళ్ళి వేర్ల దగ్గర పోయటము, చెట్టు మీద పోయటము, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ట్రైకోడర్మా, సూడోమోనాస్ లాంటి వాటిలో చేస్తుంటాము. అయినప్పటికీ పూర్తి స్థాయి రిజల్ట్ కూడా చూడలేని పరిస్థితి. సో విల్ట్ అనే సమస్యకి బ్రహ్మాస్త్రంలో పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. చూద్దాం, ఇది రైతులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ వీడియోని సేవ్ చేసుకొని విల్ట్ సమస్య అరుదుగా వస్తుంది. వచ్చినప్పుడు కంపల్సరిగా ఈ బ్రహ్మాస్త్రం యొక్క సహాయం తీసుకొని మన చేలో ఎండు తెగుల్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. చూద్దాం దీనికి ఎలాంటి రిజల్ట్ ఇస్తారో. వాడిన రైతులు కూడా మీరు ఆర్డర్ పెట్టుకొని తీసుకోండి. వాడిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మనకి తెలియజేస్తే ఆ యొక్క అభిప్రాయాన్ని కూడా స్వీకరించి కొన్ని వందల మంది రైతులకు కూడా ఆ వీడియోని మనం షేర్ చేద్దాం. ఎందుకంటే విల్ట్కి ఇంతవరకు సరైన పరిష్కారం ఎక్కడా లేదు. దీంట్లో కనుక పరిష్కారం ఉంది అంటే కనుక మీ అనుభవాన్ని కూడా ప్రపంచానికి తెలియజేయడానికి అమృత అగ్రి టీవీ ముందుంటుంది.